అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. విషయంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కానీ విషయం మాత్రం అత్యంత అవసరమైంది, ముఖ్యమైంది. అంతకుముందు ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చదివాను, విన్నాను, చాలా ఉపన్యాసాల్లో చెప్పాను. తెలిసిన విషయమే, కానీ ఈ కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు నా ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. కొన్ని సందర్భాల్లో అప్రయత్నంగానే కన్నీళ్ళు వచ్చాయి. నాకు సంబంధించినంత వరకు ఇది ఒక ఎమోషనల్ కంటెంట్. శివాజీ జీవితానికి సంబంధించిన ఈ వీడియో ఏదో చరిత్ర పాఠం కాదు. శివాజీ జీవన గమనాన్ని, ఆయన మనకు అందించినటువంటి జీవన ఆదర్శాన్ని సమూలంగా సూక్ష్మంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశాం. ఈ వీడియో హిందుత్వవాదులకు, జాతీయవాదులకు, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి ఖచ్చితంగా ప్రేరణగా నిలుస్తుంది. మీ కార్యానికి అవసరమైనటువంటి మార్గదర్శనం చేస్తుంది, దిక్సూచిగా నిలుస్తుంది. దయచేసి హిందూ బంధువులందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. హిందూ సామ్రాజ్య దినోత్సవం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు వస్తుంది. ఇది ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరుపుకున్నటువంటి రోజు. శివాజీ మహారాజు కాలం నాటి పరిస్థితులను కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే అప్పటికీ ఇప్పటికీ హిందూ సమాజం యొక్క స్థితిగతులలో పెద్దగా తేడా ఉన్నట్టుగా మనకు కనిపించదు. అప్పుడు నాలుగు పక్కల క్లిష్ట పరిస్థితులు ఎలా ఉన్నాయో, హిందూ సమాజం దౌర్జన్యాలతో ఎలా పీడించబడుతూ ఉండేదో, ఇప్పుడు కూడా అట్లాంటి సంకట స్థితులే మన చుట్టూ ముసురుకుని ఉన్నాయి. అటువంటి దౌర్జన్యాలే నేడు హిందూ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. కేవలం విదేశీ సైనిక శక్తుల వల్ల ఏర్పడ్డ సంకట స్థితులు మాత్రమే కాదు, ఇంకా అన్ని రకాల సంకట స్థితులు మనల్ని ఆవరించున్నాయి. ఆనాడు సమాజం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. అది అన్నిటికన్నా పెద్ద దుస్థితి. 8వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్రతో మన దేశానికి కష్టాలు వరుసగా ప్రారంభమయ్యాయి. మనం ఎప్పటికప్పుడు దానికి ఎదురు నిలిచి పోరాడుతూనే వచ్చాం. కానీ యుద్ధాలలో మళ్ళీ ఓడిపోతూ, దెబ్బతింటూ, నరికి పోగులు పెట్టబడుతూ ఉండేవాళ్ళం. విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత సమాజాన్ని ఒక నిరాశ కమ్మేసింది. శివాజీ మహారాజుకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, హిందూ సమాజం తన విజిగీషు ప్రవృత్తిని, అంటే గెలవాలనేటువంటి కాంక్షని కోల్పోయి కూలబడిపోయింది. ఇంకా మన విదేశీయులకు చాకరీ చేస్తూ కాలం గడపాల్సిందేనటువంటి నిస్పృహ ఏర్పడిపోయింది సమాజంలో. శివాజీ తల్లి జిజియామాత గర్భవతిగా ఉన్నప్పటి పరిస్థితి ఒకసారి చూద్దాం. గర్భవతికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇష్టాలు, రుచులు ఉంటాయి. గర్భవతికి సన్నిహితంగా ఉండేటువంటి ఆమె స్నేహితురాళ్ళు ఆమెకి ఏమేమి ఇష్టాలు ఉన్నాయో, రుచులు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా. జిజియాబాయిని స్నేహితురాళ్ళు నీకేం కోరికగా ఉంది అని అడిగితే, ఆమె నాకు పులి మీద స్వారీ చేయాలని ఉంది, నా 2 చేతులు కాక 18 చేతులు కావాలని, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శస్త్రాన్ని ధరించి భూమి అంతటా ఎక్కడెక్కడో రాక్షసులున్నారో ఎక్కడికల్లా వెళ్ళి వాళ్ళని వధించాలని ఉంది, సింహాసనాన్ని అధివసించి ఛత్ర చామరాలతో శోభిస్తూ లోకమంతటి చేత జయజయకారాలు చేయించుకోవాలని ఉంది అనేది. మామూలు సమయంలోనైతే ఇలాంటి మాటలు విని పుట్టబోయే బాలుడు ఎంతటి విజిగీషు ప్రవృత్తి గలవాడవుతాడోనని ఆనందపడతారు. కానీ జిజియాబాయి స్నేహితురాళ్ళు, ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ విధంగా చేసినటువంటి రాజుగారు ఏమైపోయారో నీకు తెలుసు కదా, మనం హిందువులం సింహాసనం పైన కూర్చుంటామా? మన చేతుల్లో శస్త్రాలు ధరిస్తామా? అడుక్కు తినిపోయే లక్షణాల మాటలు మాట్లాడుతున్నాం ఏమిటే అనేవాళ్ళు. అంటే హిందువులు ఆయుధాలు ధరించి పరాక్రమం ప్రదర్శించబోయినా, సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నా అది ఒక విడ్డూరంగా అనిపించేదన్నమాట. ఆ రోజుల్లో హిందూ సమాజం అటువంటి మనస్థితిలో ఉండేది. ఆత్మవిశ్వాసం శూన్యమైతే ఇక అన్ని అవలక్షణాలు వచ్చేస్తాయి కదా. స్వార్థం వస్తుంది, అంతఃకలహాలు వస్తాయి. వీటిని అవకాశంగా తీసుకుని విదేశీ శక్తులు విజృంభిస్తూ పోతాయి. సామాన్య ప్రజల జీవితాలు దుర్భరమైపోతాయి. ప్రజలకు అన్నం లేదు, వస్త్రాలు లేవు, సౌఖ్యం లేదు. ఎక్కడ వెతికి చూసినప్పటికీ ఒక ఆసరా లభించడం లేదు. రఘునాయక బుద్ధిని ప్రసాదించు, మనుషులు తినడానికి అన్నం లేదు, కప్పుకోవడానికి గుడ్డ లేదు, ఇల్లు కట్టుకోవడం అన్న మాటే లేదు. ప్రజలు అఖండ చింతా ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అని ఆనాటి పరిస్థితిని సమర్థ రామదాసు వర్ణించారు. అటువంటి సమయంలో శివాజీ మహారాజు ఉద్యమం వల్ల విదేశీయుల యొక్క దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక సుదీర్ఘ సంఘర్షణ అనంతరం
భారత జాతి చరిత్రలో మొదటిసారిగా హిందువుల యొక్క అధికారికమైన చట్టసమ్మతమైన స్వతంత్ర సింహాసనం స్థాపించబడింది. శివాజీ మహారాజు పట్టాభిషేకం కేవలం ఆయన విజయం మాత్రమే కాదు, కాబూల్, జాబుల్తో సహా హిందూ రాజ్యాల ఆక్రమణకు గురైన తర్వాత శివాజీ పట్టాభిషేకం సమయం వరకు కూడా ఈ దేశపు ధర్మ సంస్కృతులను సమాజాన్ని రక్షించడానికి జరిగినటువంటి ప్రయత్నాలన్నీ పదే పదే విఫలమవుతూ వచ్చాయి. అనేక ప్రయత్నాలు జరిగాయి, రాజులు యుద్ధాలు చేశారు, రకరకాల రణనీతుల యొక్క ప్రయోగం జరిగింది. సాధు సంతులు సమాజంలో ఏకత తేవడానికి, ప్రజలను కలిపి ఉంచడానికి, వాళ్ళ భక్తి విశ్వాసాలను నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని ప్రయత్నాలు తాత్కాలికంగా సఫలమయ్యాయి, కొన్ని పూర్తిగా విఫలమయ్యాయి. కానీ సమాజానికి అవసరమైన సుస్థిర విజయం మాత్రం రానేలేదు. ఈ అన్ని ప్రయత్నాల అంతిమ పరిణతి శివాజీ మహారాజు యొక్క రాజ్యాభిషేకం. ఇది కేవలం శివాజీ యొక్క విజయం మాత్రమే కాదు, పోరాడుతున్న హిందూ సమాజానికి తన శత్రువులపై లభించినటువంటి విజయం. కొత్త రీతిలో పరాయి పెత్తనం రూపంలో వచ్చి మన సంపత్తిని, అధికారాన్ని దోచుకోవడంతో మాత్రమే సంతృప్తి చెందకుండా ఏకంగా మనుషులనే మార్చేసి మారడానికి సిద్ధపడిన వారిని నరికి నిత్తుటేళ్లు పారించినటువంటి సమాజ విధ్వంసక, ధర్మ విధ్వంసక విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి పోరాడి గెలవడంతో పాటు శాంతి, సహనం, అహింసలతో కూడినటువంటి మన తత్వ సంపదను కాపాడుకోవాలనుకున్న మన సమాజపు 5 శతాబ్దాల సమస్యకు శివాజీ మహారాజు పట్టాభిషేకంతో పరిష్కారం లభించింది. అందువల్లనే దానికి అంతటి ప్రాధాన్యత ఉంది. శివాజీ ఉద్యమాన్ని చూశాక ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికి పట్టుకుని హిందూ సమాజాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివాజీయేనని అందరికీ విశ్వాసం ఏర్పడింది. అందుచేతనే ఔరంగజేబు కొలువును కాలదన్ని కవిభూషణుడు దక్షిణాదికి వచ్చి తన శివచావని కావ్యాన్ని శివాజీ మహారాజు ఎదుట గానం చేశాడు. ఆయన అంతవరకు ఔరంగజేబు కొలువులో కవిగా ఉన్నవాడే, కానీ హిందువు, దేశభక్తుడు కనుక దేశాన్ని సర్వవిధాలా నాశనం చేస్తున్నటువంటి అధర్మపరులైన విధర్మీయులను స్తుతిస్తూ కవిత్వ గానాలను వినిపించడం ఆయన స్వభావంలో లేనేలేదు. అందుచేత ఏదో ప్రణయ కవిత్వాలు రాసి వినిపిస్తూ కాలక్షేపం చేశాడు. ఒకసారి ఔరంగజేబు నన్ను స్తుతిస్తూ కావ్యం రాయివయ్యా అని అడిగాడు, ఆజ్ఞాపించాడు. అదే పనిగా పదే పదే అడిగేసరికి కవిభూషణుడు నిండు సభలో ఔరంగజేబును ఎదురించి అతడి ఆజ్ఞకు తిరస్కరించాడు. కవి అయిన వాడు అమ్ముడు బోడు, ఎవడు ఉజ్వల వ్యక్తిత్వం గలవాడో అతడినే కవి స్తుతిస్తాడు. నువ్వు స్తుతికి యోగ్యుడు కావు, నీ కొలువు నాకు అక్కరలేదు అని దాన్ని వదిలిపెట్టి వచ్చేశాడు. ధర్మస్థాపన నిమిత్తం శివాజీ రాజు కావడం అవసరమని సాధు సంతులు అనుకునేవాళ్ళు. తన కుమారుడి కర్తృత్వ శక్తి అంత గొప్పది గనక అతడు హిందూ సమాజానికి నేతృత్వం వహించగలడని జిజియాబాయి అనుకునేది. కాశీలో విశ్వేశ్వరాలయం విధ్వంసాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు, ఆ ఆలయ పరంపరాగత పూజారుల వంశంలో పుట్టినవాడు అయినటువంటి గంగాభట్టుకి కూడా ఈ విధంగా మన దేశంలో ఆలయాలు ధ్వంసమైపోకుండా అడ్డుకోగల వాళ్ళెవ్వరూ అని అడుగుతూ పోగా శివాజీ పేరు ఆయన చెవిన వినపడింది. వెంటనే ఆయన మహారాష్ట్ర వచ్చాడు. నాసిక్ నుంచి ప్రయాణం చేస్తూ శివాజీ మహారాజు దగ్గరికి వచ్చే లోపల శివాజీ గురించినటువంటి అన్ని విషయాల్ని తెలుసుకున్నారు. కొన్ని విషయాలు ఆయనకే ప్రత్యక్షంగా అనుభవం అయ్యాయి. ఆయన శివాజీని కలుసుకుని నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నారు. శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుని సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి రాజపుత్ర రాజులందరూ తమ అంతఃకలహాలను విడిచిపెట్టి దుర్గాదాస్ రాథోడ్ నాయకత్వంలో ఒక్కటిగా నిలిచారు. శివాజీ పట్టాభిషేకం తరువాత కొన్ని సంవత్సరాలకే విదేశీ ఆక్రమణదారులందరూ రాజస్థాన్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏ మొఘలులు, ఏ తుర్కీయులు కూడా రాజస్థాన్లో రాజులుగా పాదం మోపలేకపోయారు. సేవకులుగా బహుశా వచ్చుండొచ్చు. రాజా ఛత్రసాల్ ప్రత్యక్షంగా శివాజీ నుంచే ప్రేరణ పొందాడు. ఆయన తండ్రి సంపత్రాయ్ కాలమంతా మొఘలులతో సంఘర్షణలోనే గడిచిపోయింది. శివాజీ మహారాజు కార్యశైలిని ప్రత్యక్షంగా వచ్చి చూసి ఛత్రసాల్ తన స్వస్థలమైనటువంటి బుందేల్ఖండ్కి వెళ్ళాడు. విజయాల మీద విజయాలు సాధించి స్వధర్మ ప్రభాశోభితమైనటువంటి సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించాడు. అస్సాం రాజైన చక్రధ్వజ సింహుడు అక్కడ శివాజీ అనుసరించినటువంటి నీతిని అనుసరించి మన అస్సాంలో కూడా ఏ ఆక్రమణదారుడు అడుగు పెట్టకుండా చూస్తాను అనేవాడు. బ్రహ్మపుత్ర తీరం నుంచి విదేశీయులందరూ వెనక్కి పోవాల్సి వచ్చింది. అస్సాం ఇంకా ఎప్పుడూ మొఘలుల బానిస కాలేదు, ఇస్లాంకి బానిస కాలేదు. శివాజీ నీతి వంటి నీతిని అవలంబించి మొఘలులను తరిమి కొట్టాలనేది చక్రధ్వజ సింహుడు చెప్పినటువంటి మాట, వ్రాసిన మాట. కూచ్ బిహార్ రాజు రుద్రసింహుడు పోరాటం జరిపాడు. ఆయన కూడా విజయం సాధించాడు. శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన తర్వాత ఈ విధంగానే మనం కూడా ఈ దుర్మార్గులను బంగాళాఖాతంలో కలిపి ముంచేయాలి అన్న ఉత్సాహం ఎక్కడికక్కడ పొంగులెత్తింది. లిస్బన్లో ఉన్నటువంటి పోర్చుగీస్ ఆర్కైవ్స్లో
గోవా గవర్నర్ రాసినటువంటి ఒక లెటర్ ఉంది. దాంట్లో గోవా గవర్నర్ ఉద్యోగి ఒకడు శివాజీ దుర్గాధిపతులలో ఒకడైనటువంటి రావుజీ సోమనాథ్ పతక్కి బంధువు. అతను ఒకసారి రావుజీని, ఈ శివాజీ మహారాజు ఏ గొడవలోకి దిక్కుండా సుఖంగా ఉండొచ్చు కదా, ఏదో రాజ్యం ఉంది కదా, అలా ఉండకుండా ఇన్ని యుద్ధాలు ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు. రావుజీ పతక్ శివాజీని వెళ్ళి ఇలా అడిగాడు, మహారాజా, మనం ఇన్ని కష్టాలు భరించి ఇంత ఉద్యమం చేస్తున్నాం, మనకు పెద్ద రాజ్యం ఏర్పడిపోయింది, మీ పూనా జాగీరు చాలా చిన్నదిగా ఉండేది ఒకప్పుడు, అలాంటిది ఇప్పుడు కొద్దిగా విస్తారమైనటువంటి రాజ్యం ఏర్పడింది, అలాంటప్పుడు ఇంకా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇంకా ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడు. దానికి శివాజీ సమాధానం చెప్పాడు, విను, సింధు నది పుట్టిన చోటు నుంచి కావేరీ నది దక్షిణ తీరం వరకు ఉన్నదంతా హిందువుల భూమి. ఈ భూమి మొత్తం నుంచి విదేశీయులను బయటికి గెంటేయడం, వాళ్ళు ధ్వంసం చేసిన పుణ్యస్థలాలను తిరిగి శుద్ధి చేసుకోవడం, ఇందుకోసమే మన ఉద్యమం. శివాజీ మహారాజ్ ఇచ్చినటువంటి ఈ సమాధానం పోర్చుగీస్ ఆర్కైవ్స్లో ఉంది ఇప్పటికీ. రావుజీ పతక్ దీనిని తన బంధువుతో చెప్పాడు. అతను గోవా గవర్నర్కి చెప్పాడు. గవర్నర్ లిస్బన్ లేఖ రాశాడు. ఆ లేఖ ఆర్కైవ్స్లో ఉంది. శివాజీ దృష్టి ఇంత విస్తృతమైంది. మనం ఈనాటి భాషలో చెప్తూ ఉంటాం కదా, మన పవిత్ర హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ ఉన్నతిని సాధిస్తామని. ఈ దృష్టి శివాజీ మహారాజ్. శివాజీ తన కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడలేదు. కీర్తి కాంక్ష ఉంటే ఆయన అపఖ్యాతిని ఓర్చుకునేవాడు కాదు. అఫ్జల్ ఖాన్ పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు అతన్ని బహిరంగ యుద్ధంలో జయించడం అసాధ్యమని గుర్తించి శివాజీ ప్రతాప్గఢ్ కోటలో కూర్చున్నాడు, మారు మాట్లాడకుండా. అఫ్జల్ ఖాన్ తుల్జా భవానీ మందిరాన్ని అపవిత్రం చేశాడు, పండరీపురం ఆలయాన్ని అపవిత్రం చేశాడు, ప్రజల్ని తరిమి కొట్టాడు, వాళ్ళ పంట పొలాలు ధ్వంసం చేయించాడు, గ్రామాలను తగలబెట్టించాడు, గోహత్యలు సాగించాడు. ప్రజలు పెద్ద పెద్ద కబుర్లు చెప్పే శివాజీ ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అతని గొప్ప మాటలన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయి అనుకోవడం మొదలుపెట్టారు. ఈ అపఖ్యాతిని శివాజీ పట్టించుకోలా. ఎందుకంటే తన కీర్తి లభించాలన్నటువంటి మోహం ఆయనకి లేదు, కీర్తి కాంక్ష లేదు, కండూతి లేదు. ఆయన ఒక వ్యూహాన్ని అనుసరించాడు. అందుకోసమే అగ్నికి ఆజ్యం పోశాడు. శివాజీ నిజంగా భయపడిపోయాడని వార్తలు ఇంకొంచెం వ్యాపింపజేశాడు. అది కూటనీతి. చివరకు అఫ్జల్ ఖాన్ అరణ్యంలోకి రప్పించి వాడి ప్రాణాలు హరించాడు. అతడి బలగాలను పూర్తిగా అంతం చేశాడు. తన పేరు పోతుందేమోనని భయపడేటువంటి వాడు ఇటువంటి రణనీతిని అవలంబించలేడు. ఎప్పుడూ అందరినీ మెప్పిస్తూ ఉండాలని చూస్తాడు. లోకులకు ఏది నచ్చుతుందో అదే చేయాలనుకుంటాడు. ఎవరైనా తన వైపు వేలెత్తి చూపితే భరించలేడు. శివాజీ మహారాజు జీవితంలో ఇటువంటి వైఖరి లేనే లేదు. శివాజీ కాలం నాటి పరిస్థితి ఏంటి? ఉత్తరాన మొఘల్ పాదుషాల రాజ్యం, దక్షిణాదిన 5 సుల్తాన్ల రాజ్యాలు, బలసంపన్నమైనటువంటి విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయింది. అయినా సరే శివాజీ ఇక్కడే నేను హిందూ స్వరాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. స్వరాజ్యం ఏర్పడాలనేది అమ్మ ఇచ్చ అన్నాడు. ఇది ఈశ్వరీయ కార్యం. ఇది సఫలం కావడం, విజయాన్ని సాధించడం నిశ్చితం. మనం చేయాల్సింది అందుకోసం ఉద్యమించడమే అనుకున్నాడు శివాజీ. సమాజంలో జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుని సమాజపు అనుభవాల నుంచి పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఉద్యమాన్ని సాగించాలన్న నిశ్చిత సంకల్పంతో శివాజీ ముందడుగు వేశాడు. ఎంతటి ఆత్మవిశ్వాసం అయింది. నేను గెలుస్తాను, గెలిచి తీరాలి, ఇది నా మాతృదేవి సంకల్పం, అది ఆయన మనస్సు. అందుకే ఆయన అన్నిటికన్నా ముందు సమాజపు ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసే పని ఆరంభించాడు. ఎకాఎకిన యుద్ధాలు మొదలుపెట్టలే. తనకు తండ్రి ఇచ్చినటువంటి పూనా జాగీరిని నిర్వహించుకునేదానికి శివాజీ పూనా వచ్చాడు. అంతకుముందు ఆ జాగీరిని తండ్రి షహజీ పరిపాలించేవాడు. ఆయన అహ్మద్నగర్ సుల్తాన్ని తన చేతిలో పెట్టుకుని చక్రం తిప్పి స్వతంత్ర రాజ్యం స్థాపించుకునే దానికోసం యుద్ధాలు కూడా సాగించాడు. ఆయన చుట్టూ శత్రువుల ఉచ్చు బిగుసుకుంది. ఆయన ప్రయత్నం భగ్నమైంది. షహజీ నేతృత్వంలో పోరాడినటువంటి హిందువులకు బుద్ధి చెప్పడానికి పూనా నగరాన్ని తగలబెట్టేశారు. పూనా నేలని గాడిదలు పూంచినటువంటి నాగళ్లతో దున్నించారు. అక్కడ ఒక ఇనుముతో చేసినటువంటి సైనికుడి బొమ్మని నిలబెట్టి దాని మీద ఒక తెగిన చెప్పును వేలాడదీశారు. పూణే ప్రజలు తమ ఇంటి తలుపులు కాస్త తెరిచి దాని వైపు చూసినప్పుడల్లా దేశం కోసం, ధర్మం కోసం పోరాడే వాళ్ళకి పట్టే గతి ఇదేనన్న భావం వాళ్ళ మనసులో స్థిరపడిపోతూ ఉండేది. కానీ శివాజీ మహారాజు వచ్చాడు ఒకరోజు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మన పరంపరకి, సంస్కృతికి, గౌరవానికి ప్రతీక అయినటువంటి గణేశుని ఆలయాన్ని వెతికి పట్టుకున్నాడు. దాన్ని పునఃప్రతిష్ఠాపన చేసి పూణే పట్టణపు భూమిని విధియుక్తంగా బంగారు నాగలితో దున్నాడు. మెడలో తెగిన చెప్పు వేలాడుతూ ఉన్నటువంటి ఇనుప సైనికుని బొమ్మను చూసినటువంటి కళ్ళతోనే ఒక పరాక్రమవంతుడైనటువంటి యువకుడు వచ్చి బంగారు నాగలితో భూమిని దున్నుతున్నటువంటి దృశ్యాన్ని అదే హిందూ సమాజం చూసింది. అక్కడ రోజులు మారొచ్చుననే విశ్వాసం వాళ్ళ హృదయాలలో తొలిసారిగా మొలకెత్తింది.
వారిలో ఎంత ఆత్మవిశ్వాసం తలెత్తి ఉంటుంది. శివాజీ ముందుగా తన జాగిరిలో సత్పరిపాలన నెలకొల్పి ప్రజల్ని సమర్థులుగా చేశాడు. దేన్నైనా సాధించడానికి సమాజాన్ని ఏకం చేశాడు, సిద్ధం చేశాడు. ఒక నాయకుడు, ఒకరి పరిపాలన సమాజపు భాగ్యాన్ని శాశ్వతంగా మార్చలేమని కూడా శివాజీకి తెలుసు. అవి తాత్కాలికంగా ఒకటో అరో విజయాలు సాధించినప్పటికీ చరిత్ర మళ్లీ పునరావృతమే అవుతుంది. కాబట్టి సమాజంలో ముందుగా విజగీషు ప్రవృత్తిని, గెలుపు సాధించాలి, గెలుపు సాధించే తీరాలి అనేటువంటి కాంక్షను జాగృతం చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణం చేయాలి. సమాజాన్ని సంఘటితం చేయాలి. సమాజంలోని అన్ని రకాల వ్యక్తులను ఆయన కలిపాడు. ఆయన అనుచరుల్లో అన్ని రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. మరాఠీలో 18 పగడ్ జాతి అంటూ ఉంటారు. అంటే 18 వర్గాల వాళ్ళు, పెద్ద పెద్ద సర్దారులు, పురోహితులు మొదలుకొని ఆ కాలంలో తక్కువ కులాలకు చెందిన వారిగా పరిగణించబడేటువంటి అన్ని వర్గాల వ్యక్తులను శివాజీకి జీవస్య కంఠస్య మిత్రులై ఉండేటువంటి వాళ్ళు. ఆయన కోసం ఏ క్షణంలోనైనా ప్రాణాలు అర్పించేందుకు సదా సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆయన కోసమే కాదు, స్వరాజ్యం కోసం, స్వధర్మం కోసం జీవించడానికైనా, పోరాడడానికైనా, మరణించడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. అప్పటికి శివాజీ దగ్గర ఆయుధ సంపత్తి లేదు, పెద్దగా సాధన సామగ్రి లేదు, ఏనుగులు గుర్రాలు లేవు. ఆ పరిస్థితుల్లో ఆయన ఒక్కొక్క యోధుడిని తయారు చేసి రంగంలోకి దింపాడు. గోల్కొండ కుతుబ్ షా ప్రభువు తానీషాను కలుసుకోవడానికి శివాజీ స్వయంగా వెళ్ళాడు. తానీషా, మీ దగ్గర ఏనుగులు ఉన్నాయి అని అడిగాడు. శివాజీ దగ్గర ఏనుగులు లేవని తానీషాకి తెలుసు. కానీ శివాజీ నిబ్బరంగా ఇలా జవాబు చెప్పాడు, ఏనుగులు మా దగ్గర చాలా ఉన్నాయి. అయితే మీతో తీసుకుని రాలేదా అడిగాడు తానీషా. తీసుకొచ్చాను. ఎక్కడున్నాయి? నా వెనకున్నాయి. వెనకాల మావళే సైనికులు ఉన్నారు. అప్పుడు తానీషా వ్యంగ్యంగా, ఈ ఏనుగులు మా ఏనుగులతో పోరాడతాయా అన్నాడు. అయితే రేపు మైదానంలో దించండి చూద్దాం అన్నాడు శివాజీ. మర్నాడు కుతుబ్ షా దగ్గర ఉన్నటువంటి ఏనుగుల్లో అన్నిటికన్నా ఒక భయంకరమైనటువంటి ఏనుగును తీసుకొచ్చారు. సుల్తాన్ దాన్ని గోల్కొండ మైదానంలో నిలబెట్టాడు. శివాజీ మహారాజు తన అనుచరుల్లో ఒకడైనటువంటి యశాజీ కంక్ని ఆ ఏనుగుతో పోరాడని ఆజ్ఞాపించాడు. తనపై ఉన్నటువంటి వస్త్రాన్ని నేల మీద పడేసి యశాజీ విచ్చు ఖడ్గంతో మైదానంలోకి దూకాడు. ఏనుగుతో పోరాడి దాని తొండాన్ని నరికి చంపేశాడు. హృదయంలో నిర్భీతిని నింపుకుని దేశ ధర్మాల గౌరవం కోసం మదపటేనుగులైనా సరే ఢీకునేటువంటి వీరుల సైన్యాన్ని శివాజీ మహారాజు నిర్మాణం చేశాడు. యావత్తు సమాజంలోనూ ఉత్సాహ భావనను నిర్మాణం చేశాడు. అందువల్లనే శివాజీ మహారాజు మరణించిన తర్వాత ఆయన కుమారుడు దక్షిణాదికి వెళ్ళి జింజికోటలో తలదాచుకోవాల్సి వచ్చినప్పుడు రాజు కానీ, ఖజానా కానీ, సైన్యం కానీ, సేనాపతి కానీ లేని పరిస్థితులలో కూడా మహారాష్ట్ర ప్రజలు చేతుల్లో గుణపాలు, పారలు, కొడవళ్లు ధరించి శత్రువులతో 20 ఏళ్లు పోరాటం చేశారు. హిందూ స్వరాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఔరంగజేబు తన బలగం అంతటితో అక్కడే చర్చి సమాధి కావాల్సినటువంటి పరిస్థితి పట్టింది. ఈ సమాజపు శక్తిని శివాజీ పెంపొందించి కార్యోన్ముఖం చేశాడు. ఆ ప్రయత్నంలో తన జీవితాన్ని ఏ రోజు లెక్క చేయలే. సుమారు 50 ఏళ్లు బతికినటువంటి శివాజీ జీవితం అంతా కఠోర పరిశ్రమతోనే గడిచింది. మీరు పోరాడండి, నేను ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తుంటాను అనే స్వభావం కాదు అయింది. ఆయన స్వయంగా రంగంలోకి దూకేవాడు, చేసి చూపించేవాడు, తర్వాత ఏమైనా చెప్పేవాడు. షాయిస్తఖాన్కి బుద్ధి చెప్పేదానికోసం శివాజీ స్వయంగా అతన్ని ఎదుర్కొన్నాడు. కరతలబ్ ఖాన్ని శరణాగతికి తెచ్చేటప్పుడు కూడా శివాజీ సంపూర్ణ శస్త్రధారణ చేసి వీరోచిత వేషంతో అక్కడ ఉన్నాడు. తాను ముందు నిలిచి సాహసం ప్రదర్శించేవాడు. అనుచరుల్లో ఎంతటి ధైర్యోత్సాహాలు పెళ్ళుపుకుతాయి చెప్పండి. దానికి తోడు వివేకాన్ని కూడా కలిగి ఉండేవాడు. ధృతి ఉత్సాహ సమన్విత అనేది ఆయన రణనీతి. ఈ ధృతి, ఉత్సాహం, సాహసం ఆధారంగానే ఆయన అఫ్జల్ ఖాన్ని ఎదిరించి చంపాడు. అఫ్జల్ ఖాన్ దండెత్తి వచ్చినప్పుడు లోకులు తనని చెడ్డగా అనుకుంటున్నా సరే శివాజీ ప్రతాప్గఢ్లో కిమ్మనకుండా కూర్చున్నాడు. చివరికి అతడితో సమావేశం కావడానికి వెళ్ళాడు. ధైర్యంతో అన్నీ సహించాడు. తగిన అవకాశం లభించగానే అఫ్జల్ ఖాన్ని నిలువున హతమార్చాడు. ఆ పిమ్మట శివాజీ సాగించినటువంటి యుద్ధ పరంపరతో 4 నెలలు గడిచేసరికి బీజాపూర్ నగర సరిహద్దు వరకు స్వరాజ్యపు టెల్లలు విస్తరించాయి. ఎప్పుడు సాహసం ప్రదర్శించాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు అణిగుండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అన్నటువంటి వివేకం ఆయనకుంది. శివాజీ కాలం వరకు కూడా యావత్ భారతదేశంలోనూ మన వాళ్ళు అనుసరిస్తున్నటువంటి యుద్ధనీతి ముక్కుసూటైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటిది. మన రాజులు పాతకాలపు ధర్మయుద్ధ సూత్రాలను పాటించేవాళ్ళు. ముస్లిం ఆక్రమణదారులేమో కపట యుద్ధనీతిని అవలంబించి చిత్ర విచిత్రమైనటువంటి ఎత్తులు, జిత్తులతో యుద్ధం చేసేవాళ్ళు. శివాజీ మహారాజు హిందువుల రణనీతి పరిభాషను మార్చేశాడు. ఎదుట ఉన్నటువంటి శత్రువు కపటపు ఎత్తుగడలకు పూనుకుంటే వాళ్ళని అటువంటి రీతిలోనే ఎదిరించి జయించాలని ఆయన చెప్పాడు. ధర్మ విజయం కోసం మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడో మనం అదే చేయాలన్నాడు.
అందుచేతనే బిజాపూర్ దర్బారులో షహజీని బంధించి చెరసాలలో పెట్టినప్పుడు శివాజీ మొఘల్ పాదుషా షాజహాన్కి, మేము తమరికి విశ్వసనీయులైనటువంటి అనుచరులము, మీ సరిహద్దుల రక్షకులమి, మమ్మల్ని ఆదిల్ షా బాధలు పెడుతున్నాడు, అతడికి నచ్చజెప్పి నా తండ్రిని విడిపించండి అని లేఖ రాశాడు. శివాజీ లేఖ అందిన తర్వాత షాజహాన్ నుంచి ఆదిల్ షాకు లేఖ వెళ్ళింది. షహజీ విడుదలయ్యాడు. కానీ ఈ లోపల శివాజీ మొఘలుల కింద ఉన్నటువంటి 2 గ్రామాలను దోచుకున్నాడు. ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి, ఒకసారి స్నేహహస్తాన్ని, ఒకసారి ఖడ్గాన్ని చూపిస్తూ శత్రువులందరినీ బోల్తా కొట్టించాడు. ఇది నిజాయితీ కాదు, కానీ నిజాయితీ లేని శత్రువుతో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. దాన్నే శివాజీ చేసి చూపించాడు. అఫ్జల్ ఖాన్ వధ తర్వాత చాలా చర్చ జరిగింది. శివాజీని నువ్వు మోసగాడివి, చేతిలో తులసి పత్రాలు, బిల్వదళాలను ధరించి ఒట్టు పెట్టుకున్నావు నువ్వు, కానీ అఫ్జల్ ఖాన్ని మోసంతో చంపావు ఎలా అని అడిగారు. అందుకు శివాజీ, అవును, నేను కపటంతో అఫ్జల్ ఖాన్ని సంహరించాను. మన దేవాలయాల్ని కూల్చి మన స్త్రీలను అవమానించినటువంటి ధర్మ విధ్వంసకుడితో ఇంకెలా ప్రవర్తించాలి? వాడు నన్ను సజీవంగానో నిర్జీవంగానో పట్టుకుపోతానని ప్రతిజ్ఞ చేసి ఇక్కడికి వచ్చాడు. మేము కలిసిన వెంటనే నన్ను చేతులతో గట్టిగా పట్టుకుని బంధించి ఊపిరాడకుండా చేశాడు. వాడిని చంపడం మానేసి నేను చావాలా వాడి చేతిలో? నేను నా కోసం బతికుండాలనుకోవటంలే. నూతనంగా నిర్మితమైనటువంటి హిందూ స్వరాజ్యం పెరిగి పెద్ద వటవృక్షం కాకముందే దాన్ని నరికేయాలని చూసేవాడిని నేనెలా చేయనిస్తాను ఆ పని? నేను ఒప్పుకోను. నేను జీవించి ఉండగా ఈ వటవృక్షం ఏదైతే ఉన్నదో, పెరుగుతున్నటువంటి హిందూ సమాజం ఏదైతే ఉన్నదో మళ్ళీ ఇవాళ చెడిపోవడానికి అవకాశం నేను ఇవ్వను. ఏం చేసైనా సరే దాన్ని కాపాడుకుంటాను అని సమాధానం చెప్పాడు. నౌకాదళాన్ని, అశ్వదళాన్ని, పదాతి సైన్యాన్ని ఒకేసారి ఉపయోగించేటువంటి వ్యూహరచన చేసినటువంటి తత్కాలపు భారతీయ రాజుల్లో శివాజీయే ప్రథముడు. ఇంతటి నీతి కోవిదుడు, సాహసశీలి, దూరదృష్టి పరుడు అయినటువంటి శివాజీ మహారాజు కేవలం అధికార పిపాసతో రాజుగాలే. ఆయన కళ్ళ ముందున్న దృశ్యం సురక్షితమైన హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజం, విజయశీలమైన పరమవైభవ సంపన్నమైనటువంటి హిందూ రాష్ట్రం, ఈరోజు ప్రగతిశీలమైనవిగా చెప్పుకునేటువంటి చాలా పనుల్ని శివాజీ ఆ రోజే చేశాడు. సోషలిజం, సామ్యవాదం అనే మాటలు అసలు ఎక్కడా వినిపించినటువంటి రోజుల్లో శివాజీ జమీందారీ వ్యవస్థని, వతందారీ వ్యవస్థని రద్దు చేశాడు. సమాజపు ఆస్తికి మనం ధర్మకర్తలుగా ఉండొచ్చు, కానీ మనమే సొంతదారులం కాకూడదు. ఇది సమాజపు సంపద, సమాజ వ్యవస్థను సంరక్షిస్తున్నటువంటి రాజ్యం యొక్క అధీనంలో ఉండాల్సింది. ఇది ఏ వ్యక్తికి చెందదు, ఇవ్వకూడదు. నిర్వహణ కోసం అయితే ఇవ్వబడుతుంది, హోదా ఉంటుంది, హక్కు ఉండదు. ఇది శివాజీ విధానం. అప్పటి సర్దారులకు, జాగీర్దారులకు సొంత సైన్యాలు ఉండేవి. శివాజీ ఈ పద్ధతిని మార్చేశాడు. స్వరాజ్యపు కేంద్ర ప్రభుత్వం నుంచి సైనికులకు జీతాన్ని నేరుగా చెల్లించడం ప్రారంభించి వాళ్ళు సర్దార్లకి, జాగీర్దారులకి విధేయులుగా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా చేసి రాజ్యం పట్ల విధేయులుగా ఉండేలాగా చేశాడు. ఆయన రాజ్యంలో సైనికులకు సంబంధించినటువంటి గుర్రాలపైన యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. పేద రైతులకు వాళ్ళ పొలం విస్తీర్ణాన్ని బట్టి, పంట దిగుబడిని బట్టి పన్నుల్లో రాయితీలు కల్పించేటువంటి 2 అంచెల పన్ను వ్యవస్థని శివాజీ ఏర్పరిచాడు. చెరువులు, బావులు తవ్వించాడు, అరణ్యాలను పెంచాడు, ధర్మశాలలు, దేవాలయాల్ని, రహదారుల్ని నిర్మించాడు. సమాజంలో సమయానుగుణమైనటువంటి మార్పులను శివాజీ నిస్సంకోచంగా తీసుకొచ్చాడు. ముందు తన అనుచరులై ఉండి తర్వాత మొఘలుల మధ్య చిక్కుకుని వాళ్ళ నిర్బంధంతో మహమ్మదీయులుగా మారినటువంటి నేతాజీ పాల్కర్ని, బజాజీ నింబల్కర్ని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. ధర్మంలోకి తీసుకురావడమే కాదు, వాళ్ళకి సమాజంలో సరైనటువంటి స్థానం, సుస్థిరమైనటువంటి స్థానం కల్పించడం కోసము తన బంధువర్గంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయించాడు. వివేకం అంటే అది. ఒక రాజుకి ఉండాల్సినటువంటి దృష్టికోణం అది. పోర్చుగీసు సైనిక బలగంతో క్రైస్తవ మతాధిపతులు మత మార్పిడి చేయడానికి వచ్చారని తెలియగానే గోవా రాజ్యంపై దాడి చేశాడు. సూటిగా ఆక్రమణ చేస్తూ చిపులూన్ వరకు వెళ్ళాడు. పరశురాం మందిరాన్ని తిరిగి నిర్మించాడు. ఔరంగజేబు ఆదేశం మీద కాశీ విశ్వేశ్వరాలయం ధ్వంసం చేయబడినప్పుడు శివాజీ ఔరంగజేబుకు, నువ్వు రాజ్యాధిపతి అయ్యావంటే అది దైవయోగం వల్ల, ఈశ్వరుని కృప వల్ల జరిగింది. ఈశ్వరుని దృష్టిలో ప్రజలందరూ సమానులే. పరమేశ్వరుడికి హిందువులు, ముస్లింలు అనే భేదం ఉండదు. నువ్వు ప్రజలందరినీ న్యాయంగా పరిపాలించు. హిందూ దేవాలయాలు కూల్చడం లాంటి చెడు కార్యాలను నువ్వు మానుకోకపోతే నేను ఖడ్గదారినై నీకు జవాబు చెప్పాల్సి ఉంటుంది అని లేఖ రాశాడు. కాశీ శివాజీ రాజ్యంలోది కాదు, కానీ శివాజీ రాజ్యం చాలా చిన్నది. శివాజీ జీవితకాలంలో కాశీ వరకు అసలు విస్తరించే అవకాశం కూడా లేదు. అయినా సరే శివాజీ ఇలా ఎందుకు లేఖ రాశాడంటే, కాశీ విశ్వేశ్వరాలయం మన జాతి యొక్క శ్రద్ధా కేంద్రం, అది రాష్ట్ర కార్యం.
కాలానుగుణమైనటువంటి మార్పులను అంగీకరించేటువంటి స్వీకరించేటువంటి దృష్టి ఆయనకు ఉంది. అందుకనే ఐరోపా నుంచి ఒక ముద్రణా యంత్రాన్ని, ప్రింటింగ్ మెషిన్ని తెప్పించి దాని నిర్మాణాన్ని అధ్యయనం చేసి అటువంటి మెషిన్ని తయారు చేయించడానికి, ముద్రణ కళని అంటే ప్రింటింగ్ టెక్నాలజీని ఆరంభింపజేయడానికి ఆయన ప్రయత్నాలు జరిపాడు. విదేశీయుల నుంచి ఫిరంగులు, మంచి ఖడ్గాలు సేకరించాడు. అటువంటి ఫిరంగులు, ఖడ్గాలు మన దగ్గర తయారు చేయించేటువంటి ఏర్పాట్లు చేశాడు. పటిష్టమైన గూఢచారుల దళంతో స్వరాజ్య రక్షణకు పక్కా సూచనలతో కూడినటువంటి యంత్రాంగాన్ని నిర్మించాడు. సముద్ర తీరమే మన దేశానికి రక్షణ. కానీ ఇప్పుడు విదేశీయులు యుద్ధ నౌకలను నిర్మించుకున్నారు కనుక ఆ సముద్ర తీరం మన దేశంపై దురాక్రమణకు తేలిక మార్గం అవుతుంది అనేటువంటి విషయాన్ని శివాజీ గ్రహించాడు. కాబట్టి మనకు కూడా నౌకాదళం ఉండాలని ఆ ఏర్పాట్లు చేశాడు. విదేశీయులకు చెందినటువంటి నౌకా నిర్మాణ విధానాన్ని మన గ్రంథాల్లో ఉన్నటువంటి నౌకా నిర్మాణ కళని సరిపోల్చి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైనటువంటి నౌకా నిర్మాణ రీతిని నిపుణుల ద్వారా రూపొందించాడు. ఆ రీతులలో నౌకల నిర్మాణం చేయించాడు. సింధుదుర్గం, సువర్ణదుర్గం, పద్మదుర్గం, విజయదుర్గం లాంటి జలదుర్గాల్ని కట్టించాడు. ఆయనది ఎంత దూరదృష్టి! ఏదో ఒక సుల్తాన్ను ఓడించి తనకంటూ ఒక స్వరాజ్యం ఏర్పరచుకుంటే చాలనుకోలే. ఈ హిందూ స్వరాజ్యాన్ని సురక్షితం చేయాలి, ఈ సమాజాన్ని కాలానుగుణంగా మలచి లోకమంతటికి శిరోభూషణంగా చేయాలి అనేది ఆయన ఆకాంక్ష. ప్రజల భాషలో పరిపాలన జరగడం కోసం ఆయన రాజ్య వ్యవహార కోశాన్ని తయారు చేయించి విదేశీయమైనటువంటి పారసీ భాష వినియోగానికి ముగింపు పలికాడు. గోవులను, గోవంశానికి చెందినటువంటి జంతువులను చంపడం పైన నిషేధం విధించాడు. స్వధర్మంతో, స్వదేశీయతతో కూడినటువంటి స్వపాలనకు శివాజీ ఆరంభం పలికాడు. ఆయన ఆజ్ఞాపత్రం సుప్రసిద్ధమైంది. అందులో ఆయన ఎన్నో చిన్న చిన్న విషయాల గురించి ఆలోచన చేశాడు. ఆయన పరిపాలన, సుపరిపాలన అంటే ఏమిటి అర్థం? అది ప్రజానుకూలమైంది. సైన్యానికి ఆయన చెప్పేవాళ్ళు, మీరు విడుదలు, శిబిరాలు ఏర్పరచుకునేటప్పుడు సమీప ప్రాంతాల ప్రజల పొలాల నుంచి ఏ వస్తువులు తెచ్చుకున్నా వాటికి తగిన ధర చెల్లించండి. మీరు విడిది చేసినటువంటి స్థలాలలో చెత్త, తాళ్ళు మొదలైన వస్తువులు అలాగే పడేసి ఉంచకండి. ఎవరైనా చిలుము పీల్చేవాడు ఉంటే ఆ చిలుము గొట్టాల నుంచి నిప్పురవలబడితే ఆ చెత్త వస్తువులు అంటుకుని మంటలు రేగవచ్చు. ఇవి కాక ఆయన ప్రజాక్షేమ దృష్టికి, సామర్థ్యానికి సూచికలు ఇంకేముంటాయి చెప్పండి. శివాజీ పూనా జాగురిని ఏలడం ప్రారంభించినటువంటి కొత్తలో రాంఝు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక పటేలు అధికార మదంతో అదే గ్రామానికి చెందినటువంటి ఒక స్త్రీని బలాత్కరించాడు. శివాజీ మహారాజు తన సైనికుల్ని పంపించి వాడిని తాళతో కట్టించి తన ముందుకు రప్పించి వాడి కాళ్ళు, చేతులు నరికించాడు. అప్పటి నుంచి ఈ ఉన్మత్తుల దౌర్జన్యాలు ఆగిపోయినాయి. అక్కడ హీరాకాని గ్వాలన్ కథ సుప్రసిద్ధమైంది. ఆమె పాలు అమ్ముకోవడానికి రోజు రాయగఢ్ కోటలోకి వచ్చి వెళుతూ ఉండేది. ఒకసారి ఆమె కోట నుంచి వెళ్ళడం ఆలస్యమైంది. నియమానుసారం సూర్యాస్తమయం కాగానే కోట ద్వారాలన్నీ మూసివేయబడ్డాయి. ఆమె తన గ్రామానికి వెళ్ళడం ఎట్లా? కొండ దిగువన ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి తన ఇంట్లో ఆమె తన బిడ్డను విడిచిపెట్టి వచ్చింది. ఆ బిడ్డకు పాలు ఇవ్వకపోతే రాత్రంతా ఆకలితో అలమటిస్తుంది. ఆ ఆందోళనతో ఆమె కోటలో ఉన్నటువంటి ఒక పెద్ద బండ మీద నుంచి దూకి కోట నుంచి బయటికి వెళ్ళిపోయింది. శివాజీ హీరాకాని గ్వాలన్ని కొలువుకు పిలిపించి తన బిడ్డ పైన మమతతో, మమకారంతో ఆమె చేసినటువంటి సాహసాన్ని అభినందించాడు. ఆ బండని పగలగొట్టించి దాన్ని మరింత దుర్గమంగా చేసి, అంటే ఎవరు చొరబడేదానికి అవకాశం లేకుండా చేసి అక్కడ ఒక బురుజు కట్టించి అక్కడికి వెళ్ళేటువంటి దారిని మూయించేశాడు. నేటికి ఆ దుర్గాన్ని హీరాకాని దుర్గం అంటారు. కొత్త కోటల్ని కట్టేటప్పుడు కానీ, పాత కోటలకి రిపేర్స్ చేసేటప్పుడు కానీ దుర్గ ద్వారాలను బంధించి ఎన్ని దారుల ద్వారా కోటలోకి రాగలరో అన్ని పోటీలు పెట్టేవాళ్ళట. పోటీ పడిన వాళ్ళు ఎన్ని దారులను కనుక వాళ్ళు చూపగలిగితే దాన్ని పరిశీలించి వాటిలో ఏదో ఒక కష్టమైనటువంటి దారిని మాత్రం ఉంచి మిగతా దారులన్నీ కూడా మూసేసేవాళ్ళట. అలాంటి మార్గాలని వెతికి పట్టుకున్న వాళ్ళకి బహుమానాలు ఇచ్చేవారట. శివాజీది అటువంటి ప్రజాభిమానంతో కూడినటువంటి సమర్థవంతమైన, న్యాయమైన సుపరిపాలన. శివాజీలో ఏ భేదభావం లేదు. ఆయనలో మెత్తదనం ఉంది, అట్లాగే కాఠిన్యం కూడా ఉంది. ఆయనది ప్రజానుకూలమైనటువంటి పరిపాలన అంటే అర్థం అది. తప్పు చేస్తే తన పుత్రుడైనా సరే వదలనటువంటి కఠోరత ఉంది, నిష్పాక్షికత ఆయనలో ఉంది. యువరాజు సంభాజీని కూడా ఆయన శిక్షించాడు. తన మిత్రుడైనటువంటి ఖండోజీ కోపడే ద్రోహానికి పాల్పడినప్పుడు కూడా అతన్ని విడిచిపెట్టలే. కన్హోజీ జేధే చెప్పాడు, మహారాజా ఖండోజీ తప్పు చేశాడు, కానీ అతను మనతో మంచి సంబంధాలు ఉన్నటువంటి వాడు,
మీకు మంచి మిత్రుడు, అతన్ని క్షమించండి అన్నాడు. ఈ స్నేహితుడి మాటకి విలువైతే ఇచ్చాడు శివాజీ. ఖండోజీ ప్రాణాలను తీయించలే, కానీ అతని కాళ్ళు చేతులు నరికించాడు. నువ్వు చెప్పిన తర్వాత ఇతడి ప్రాణాలు తీయకుండా విడిచిపెట్టా, కానీ ఏ కాళ్ళతో నడిచి వెళ్ళాడో, ఏ చేతులతో దేశద్రోహ కార్యం చేశాడో ఆ కాళ్ళని చేతుల్ని తీయించక తప్పదు అన్నాడు. అంతటి న్యాయశీలి, అంతటి మృదు స్వభావి, మళ్ళీ అంతటి కఠోరుడు కూడా శివాజీ. నాయకత్వ లక్షణాలలో ఆదర్శప్రాయుడు శివాజీ. ఆయన గుణశీలాల గురించి శత్రువులు కూడా చెడ్డగా మాట్లాడలేరు. కళ్యాణదుర్గపు సుబేదారు కోడలి వృత్తాంతం మనకందరికీ తెలుసు. అలాంటి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితం నిండా ఉన్నాయి. అత్యంత జనప్రియుడు, సర్వాధికార సంపన్నుడు అయిన తర్వాత కూడా ఆయన సత్పురుషుల ఎదుట చాలా వినయంగా ఉండేవాడు. విద్యని, కళల్ని గౌరవించేవాడు. ఆయన సాహసం, విజయం పైన ఆయనకు కలిగినటువంటి విశ్వాసం, ఆయన నీతి కుశలత సమానమైనటువంటివి. ఏ పన్నైనా సరే ఉత్తమమైన రీతిలో చేసేటువంటి తిరుమంత్రం ఆయన దగ్గర ఉండేది. సమర్థ రామదాసు లాంటి మహాపురుషుని చేత ఆయన ఈ విధంగా ప్రశంసించబడ్డాడు. శివరాజు రూపాన్ని స్మరించుకో, శివరాజు ప్రతాపాన్ని స్మరించుకో, శివరాజు దక్షతను స్మరించుకో, శివరాజు ఎలా నడుచుకునేవాడో, శివరాజు ఎలా వ్యవహరించేవాడో అలా నడుచుకో, మాట్లాడు, ప్రవర్తించు. శివరాజు యశోవంతుడు, నీతిమంతుడు, సమర్థుడు, దాత, పుణ్యశీలి, కీర్తిశాలి, అన్నీ తెలిసిన రాజు, శ్రీమంత యోగి. రాజు ఎలా ఉండాలి? హిందూ సమాజంలోని వ్యక్తి ఎలా ఉండాలి? హిందూ సమాజానికి నాయకత్వం వహించే వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయంలో ఈనాటికి శివాజీ రూపుదాల్చినటువంటి ఆదర్శం. ఆయన హృదయంలోని ఆత్మవిశ్వాసం, విజగీషు ప్రవృత్తి సమస్త సమాజంలోని ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేశాయి. సమస్త సమాజంలోనూ మన స్వరాజ్యం స్థాపించబడాలన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశాయి. తన మహాప్రయత్నంతో సమాజాన్ని నడిపించి హిందూ స్వరాజ్య సింహాసనాన్ని ప్రతిష్ఠించినటువంటి శివాజీ విజయం వాస్తవానికి సుదీర్ఘ సంఘర్షణ యొక్క మొదటి దశలో హిందూ రాష్ట్రానికి లభించినటువంటి ఒక నిర్ణాయక విజయం. సంఘర్షణ యొక్క రెండవ దశలో కూడా శివాజీ నీతిని అనుసరించుంటే మనం అదే విధమైనటువంటి నిర్ణాయక విజయాన్ని పొంది ఉండేవాళ్ళం. అలా మనం అనుసరించలే, అందుకే మనం పాకిస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నేను కూడా ఇవాళ కూడా సమాజంలో అదే విజగీషు ప్రవృత్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఉద్యమశీలతని జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూడా ప్రతి వ్యక్తి శివాజీ మహారాజు యొక్క గుణగణాలను, ఆచరణని అనుసరించి హిందూ సమాజానికి తోడుగా నిలిచి తన కోసం కాకుండా తన హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ ఉన్నతి కోసం సమాజానికి సమర్థవంతమైన నేతృత్వం వహించగల వ్యక్తిగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. సమాజపు ఆత్మవిశ్వాసానికి సరికొత్త ఉన్నతిని ఇవ్వగలిగేది, ప్రజాహిత దక్షత కలిగినటువంటిది, సహృదయపూరితమైనటువంటిది, సర్వత్ర సమభావ సమన్వితమైనటువంటిది, కఠోర నీతిబద్ధమైనటువంటిది అయినటువంటి హిందూ పరిపాలనను ఈ సమాజం ద్వారానే స్థాపింపజేయవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కలిసి చేసినటువంటి ప్రయోగాల్లోని తప్పిదాలను సరిదిద్దుతూ చివరిగా చేసినటువంటి ఒక సఫల ప్రయోగం శివాజీది. అందుకే ఆయన పట్టాభిషేక దినోత్సవం అంత ప్రాముఖ్యం కలిగినటువంటిది. దీన్ని అర్థం చేసుకునే మన సంఘము ఈ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని, శివాజీ మహారాజు రాజ్యాభిషేక దినాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. శివాజీ మహారాజు యొక్క కర్తృత్వం ద్వారా, సద్గుణాల ద్వారా, ఆయన సదాచరణ ద్వారా లభించే దిగ్దర్శనం నేడు అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు కూడా దారి చూపుతుంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.